ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకతోటే కాస్త విచిత్రమైన ప్రవర్తనతో పుట్టారు అని అంటూ ఉంటారు సన్నిహితులు. తనకు నచ్చని విషయం ఏదైనా జరిగితే ఆయన తెగ గింజుకుపోతారు, తల బాదుకుంటారు అనేది ఇన్సైడ్ వర్గాల టాక్. కాగా తాజాగా జగన్ రెడ్డి గారి మతి గతి తప్పింది అనేది టాక్. దానికి కారణం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారుల రీయూనియన్. అసలే జగన్ రెడ్డికి సినీ ఇండస్ట్రీ అంటే విపరీతమైన ఎలర్జీ. గతంలో సినిమా టికెట్ రేట్లను 5 రూపాయలకు కూడా అమ్మిన నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఇక మెగా ఫ్యామిలీ అంటే చెప్పనే అక్కర్లేదు, ఒంటి మీద తేళ్లు జెరులు ప్రాకుతున్నట్లుగా ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో కొన్ని కుక్కలకి పవన్ కళ్యాణ్ గారి మీద, రామ్ చరణ్ గారి మీద, గేమ్ చేంజర్ సినిమా మీద విషం చల్లమని ఆదేశాలు అందిని. ఇంకేం ఆ ప్రదీప్ చింతగాడు, మహేష్ రెడ్డి శీలంగాడు, యువ టీవీ గాడు, మైరా మీడియా గాడు, ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా రెచ్చిపోతున్నారు. కానీ అదే విచిత్రమో వాళ్ళ కోతలన్నీ కూడా రామ్ చరణ్ గారికి మంగళహారతులుగా మారుతున్నాయి. ఇకపోతే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఒరిజినల్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ చాలా మంచివాళ్ళు. వాళ్లకు తమ మూలాలు తెలుసు, తాము ఎక్కడి నుంచి వచ్చామో తెలుసు, తాము మరెవరో కాదో గతంలోని మెగా ఫ్యాన్సే అని కూడా తెలుసు. కానీ వాళ్ళకి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే రామ్ చరణ్ గారు అంటే విపరీతమైన రెస్పెక్ట్ ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు అల్లు అర్జున్ గారికి కొంతమంది ఫేక్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈ ఫేక్ ఫ్యాన్స్ మరెవరో కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే. ఎవడెవడి పేరులో వింటూ ఉంటాం, అల్లు ప్రశాంత్ గాడట, రప్ప గాడట, వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పైన, రామ్ చరణ్ గారి పైన విపరీతంగా విషం చిమ్ముతున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఎదవల్లో ఒక్క డైహార్డ్ ఫ్యాన్ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్ ఫ్యాన్స్ కాదు కదా, ఫేక్ ఫ్యాన్స్ కదా, ఆఫ్టర్ ఆల్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కదా, అందుకే అన్నమాట. ఈ తుచ్చమైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా గేమ్ చేంజర్ వెంట్రుక ముక్క కూడా పేకలేరు అనేది పబ్లిక్ టాక్. చివరిగా జగన్ రెడ్డి గారికి చూడండి, జగన్ రెడ్డి గారు మీకు మెగా హీరోలు అంటే విపరీతమైన కుళ్ళు అని తెలుసు. ఎందుకంటే మీరు సీఎంగా చేసిన ఒరిగిందేమీ లేదు. మెగా హీరోలకు ఉన్న స్థాయి డైహార్డ్ ఫ్యాన్స్ లేరు, వారిలోని మంచి క్వాలిటీస్ లేవు. అందుకే మిమ్మల్ని 11 ఎమ్మెల్యే సీట్లకి ఈడ్చి పడేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికైనా మెగా హీరోల జోలికి సినీ ఇండస్ట్రీ పరంగా రాకండి. ఏమైనా ఉంటే పొలిటికల్గా తేల్చుకోండి. ఎందుకంటే సినీ ఇండస్ట్రీతో పెట్టుకున్న, సినీ యాక్టర్స్తో పెట్టుకున్న ఏ పొలిటీషియన్ బ్రతికైనా పాతాళానికే. అది ఇప్పటికే మీ ద్వారా నిరూపితం అయింది. తోకలు జాడిస్తున్న మరికొంతమంది పొలిటీషియన్లకు కూడా త్వరలోనే ఈ చేదు నిజం అర్థం అవుతుంది.